ప్రభునందు ప్రియులారా, అనేక సంవత్సరాల తర్వాత నేను చదువుకున్న సిఓటిఆర్ సెమినరీని విజిట్ చేయడానికి దేవుడు నాకు చూపిన కృపను బట్టి వందనాలు. ఇది ఎంట్రన్స్ గేట్ అన్నమాట. ఇక్కడేనండి నేను చదివాను. 1997వ సంవత్సరంలో BTH ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. అలాగనే 98 ఒక ఇష్యూ స్టూడెంట్స్కి టీచర్స్ మధ్య ఒక ఇష్యూ జరిగింది. అందువలన మేమందరం బయటికి రావటం జరిగినది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కాలేజీ నేను చూడలేదు, వచ్చే అవకాశం లేదు. బ్రదర్ సురేష్ వలన ఈ ప్రాంతానికి రావటం జరిగింది. సో ఆయన కూడా నేను వందనాలు చెప్తున్నాను. మరి ముఖ్యం ఏంటంటే ఈ సిఓటిఆర్ కాలేజీలోనే టైటస్ గారి కాడ కేఏ పాల్ ఈరోజు వరల్డ్ ఫేమస్గా అంత స్థాయికి ఎదిగి రాజకీయంలో కానీ మన 2 రాష్ట్రాల్లో కేఏ పాల్ అంటే తెలియని వాళ్ళు లేరు. ఆయన కూడా ఒకప్పుడు ఈ యొక్క సెమినరీలోనే చదువుకున్నారు. ఆయనతో ఉన్నవారు ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. నిజంగానే సిఓటిఆర్లో చదివిన ప్రతి స్టూడెంట్స్ అద్భుతమైన స్థితిలో ఉన్నారు. ప్రపంచాన్ని తిరిగేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే. దానికి కారణం టైటస్ గారు దేవుని కృప వలన ఈ స్థాపించి ఇందులో చదివిన వారికి అదొక బ్లెస్సింగ్ అన్నమాట. ఈరోజు నేను బాగున్నానంటే ఈ సిఓటిఆర్ బట్టే, కేఏ పాల్ గారు బాగున్నారన్నా కూడా ఇక్కడి నుంచి నేర్చుకొని వెళ్ళటం వలనే. కాబట్టి ఇటువంటి ఆశీర్వాదకరమైన సెమినరీలో చదివే ధన్యతను దేవుడు ఇచ్చినందుకు ఈరోజు విజిట్ చేయటానికి బ్రదర్ ద్వారా ఇక్కడ రావటానికి దేవుడు చూపిన కృపను బట్టి ఆయన స్తోత్రాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసు ప్రభు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, ఈ దినం తెలియని రీతిగా భీమిలి పట్టణంలో ఉన్న దొరతోట అనే ప్రాంతానికి వచ్చి సిఓటిఆర్ సెమినరీని విజిట్ చేయటానికి దేవుడు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చారు. ఇక్కడ నేను గత 1997-98 ఆ సంవత్సరంలో BTH ఇక్కడ చదివాను. తర్వాత కొన్ని ఇష్యూ వలన ఈ కాలేజీ నుంచి బయటికి వెళ్ళటం జరిగింది.
99 వెళ్ళిన తర్వాత ఈరోజు రావటం జరిగింది. దానికి ముఖ్య కారకులు మా సహోదరులు విసంపల్లి సురేష్. సో వీరి వలన ఇక్కడ రావటం జరిగింది. మరలా ఈ కాలేజీలో ఈ గ్రౌండ్ను చూసి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఇక్కడ నేను నేర్చుకున్న పాఠాలు టైటస్ గారు వలన, అలాగనే ఇక్కడ నేను రావటానికి కూడా పాస్టర్ నోయల్ సామ్యుల్ అయ్య గారే నన్ను ఇక్కడ పంపించారు. సో ఆ పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నప్పుడు అదొక ఆనందంగా ఉన్నది. ఈ క్యాంపస్ను చూడటానికి దేవుడిచ్చిన ఈ తరుణమును బట్టి ఆ దేవాది దేవునికి వందనాలు. ఇప్పుడు మేము నిలబడి ఉన్నది వర్షిప్ సెంటర్. ఒకప్పుడు చేపలు అంటాం. ఇక్కడే మా స్టూడెంట్స్ అందరు కలిసి ప్రార్థనలు జరుపుకునేవాళ్ళు. ఒకసారి మీకు నేను ఈ యొక్క క్యాంపస్ని, సిఓటిఆర్ సెమినరీ క్యాంపస్ని మీకు చూపించాలనుకుంటున్నాను. రండి చూద్దాం. ఇది గ్లోబల్ అడ్వాన్స్ అంటారు. ఇక్కడే మాకు పాస్టల్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ అన్నీ జరుగుతాయి. ఫారినిస్ట్ ఎవరైనా వచ్చినా మాకు ఇక్కడే కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేస్తారు. నిజంగానే ఇదొక అందమైన ఒక ప్రదేశం. ఆ అనుభూతి గుర్తు చేసుకున్నప్పుడు ఎంతో బాధ కలుగుతుంది. కానీ మరలా ఇటువంటి ప్లేస్ని దర్శిస్తున్నప్పుడు చాలా సంతోషం కలుగుతున్నది. అలాగనే అటువైపు చూడండి, అది గ్రౌండ్. ఇక్కడే స్టూడెంట్స్ అందరు కూడా ఫుట్బాల్ ఆడటం, క్రికెట్ ఆడటం, సాయంత్రం పూట టైం స్పెండ్ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది చేపల పైన ఎంతో అందంగా ఉంటుంది. చూడండి, అద్భుతమైన స్థలం అండి ఇది సిఓటిఆర్. ఇక్కడ కన్వెన్షన్ జరుగుద్ది అన్నమాట. ఇది ఒక పెద్ద స్టేజీ. ఈ స్టేజ్లోనే కన్వెన్షన్ కానీ, గ్రాడ్యుయేషన్ కానీ ప్రతిదీ జరుగుతూ ఉంటాయి, మీటింగ్స్. కానీ 1998లో స్టూడెంట్స్కి కాలేజీ అడ్మినిస్ట్రేషన్ మధ్య జరిగిన ఒక ఇష్యూ వలన పాత స్టూడెంట్స్ అందరూ బయటికి వెళ్ళటం జరిగింది. అది ఎంతో బాధాకరమైన సంవత్సరం అని కూడా చెప్పవచ్చు. దైవజనుడు టైటస్ గారు ఎన్నో విషయాలు మాకు నేర్పారు. ఇక్కడ ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఇక్కడ నేర్చుకున్న పాఠాలే. అది కొత్తగా కట్టిన లైబ్రరీ. వెళ్ళి చూద్దాం రండి. ఈ గ్రౌండ్ కూడా ఎన్నో సంవత్సరాలు. ఎందుకంటే మేమందరం ఇక్కడ గ్రూప్గా కూర్చొని ఆడేవాళ్ళం, బైబిల్ చదివేవాళ్ళం, ఆ చేపల మీద కూర్చొని ఎన్నో విషయాలు నేర్చుకునేవాళ్ళం. అద్భుతమైన స్థలాలు. ఏదైనా ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు, పాత జ్ఞాపకాలు. అది ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ సిఓటిఆర్లో ఒకప్పుడు చదివినందుకు నేను చాలా సంతోషిస్తున్నా. రండి చూద్దాం ఇంకా. వండర్ఫుల్, వండర్ఫుల్. ఎట్లా ఉందని వీళ్ళరా ఒకప్పుడు మేమున్నప్పుడు లైబ్రరీ అనేది ఇక్కడ లేదు. అటువైపు క్యాంపస్లో పై స్టేర్లో ఉండేది లైబ్రరీ. మేము వెళ్ళిన తర్వాత ఇది కొత్తగా ఈ లైబ్రరీని కట్టించారు. నిజంగానే చాలా అద్భుతంగా ఉన్నది. ఇటువంటి లైబ్రరీ నాకు తెలిసి మన ప్రాంతాలలో లేదు. ఎందుకంటే నేను కొన్ని కాలేజీలో చూశాను చిన్న చిన్న లైబ్రరీలు. నిజంగా సిఓటిఆర్లో చదివిన స్టూడెంట్ చాలా ధన్యులు. చాలా చాలా బాగుందండి చూడటానికి. చక్కని లైబ్రరీ మేము ఉన్నప్పుడు లేదు. అది మా దురదృష్టం. ఏదైనా ఎవరికి ఏది రాసి పెట్టి ఉంటుందో అది జరుగుద్ది అంటారు. రండి, చక్కని లైబ్రరీ చూసాం. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. బైబిల్ కాలేజీ లొకేషన్ ఎంత బాగుందో చూడండి సిఓటిఆర్లో. అద్భుతం, అద్భుతం, అద్భుతం.
ప్రైజ్ ది లార్డ్. ఇదండి మా డైనింగ్ హాలు. స్టూడెంట్స్ అందరూ ఇష్టపడే స్థలం. ముఖ్యంగా మంగళవారం వస్తే మాకు పండగ, అలాగనే గురువారం, ఎందుకంటే గురు చికెన్ పెడతారు. సిఓటిఆర్ మీడియా సెంటర్ అంటే ఇక్కడే కొన్ని మీడియా విషయాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ మరి ఇప్పుడు ఎలా జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఇది కొంతమంది స్టూడెంట్స్ నేర్చుకొని చేసేవాళ్ళు. అటువైపు బయటికి వెళ్తే అది నవజీవన్ స్కూల్, పబ్లిక్ స్కూల్, అది కూడా టైటస్ గారి కంట్రోల్, అది కూడా సిఓటిఆర్ కంట్రోల్ కింద ఉంది. కొన్ని వందల మంది, వేల మంది చదువుతున్నారు ఇక్కడ. అనేక మంది పాస్టర్లు కానీ ఇక్కడే ఉండి చదివేవాళ్ళు. ఇదండి సిఓటిఆర్. చాలా హ్యాపీ. దేవా, నువ్వు ఇచ్చిన ఈ అవకాశం కొరకు స్తోత్రం.
ఇదేనండి మేము చదువుకుంటున్నాం. క్లాస్ రూమ్స్, పైనంతా క్లాస్ రూమ్స్, కిందంతా రూమ్స్ ఉంటాయి, అంటే హాస్టల్స్. నేను మొట్టమొదటిసారిగా ఈ కాలేజీలో జాయిన్ అయినప్పుడు అటు సైడ్ మాకు రూము, సెకండ్ ఇయర్లో ఇక్కడ వచ్చి పెంకు తీసిన రూములు ఉండేది, ఇక్కడే నేను ఉండేవాడిని. ఇది సమాధులు, టైటస్ గారి సమాధులు. చాలా సంతోషం. అవునా? అవును. ఓకే, ఇది సమాధులు అండి, టైటస్ గారు సమాధులు. అపోస్టల్ పీజే టైటస్. ఆయన పుట్టినది మే 16, 1935. ప్రభునందు సెప్టెంబర్ 25, 2003 నిద్రించారు. అలాగనే మేరీ టైటస్ గారు వారి సమాధి ఇది. వారి పెద్ద కుమారుడు జాన్సన్ టైటస్ గారు వారి సమాధులు ఇది. నిజంగా చాలా కాలం తర్వాత ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు ఎంతో ఆనందాన్ని కల్పిస్తుంది. దేవుడి స్థలాన్ని దీవించాడు. అందువల్లనే ఇక్కడ చదివిన ప్రతి స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. ఎందుకు మా క్లాస్మేట్ కానీ మా ఫ్రెండ్స్ చాలామంది ఫారిన్లో ఉంటున్నారు, మంచి అభివృద్ధిలో ఉన్నారు, మంచి మిషనరీగా ఉన్నారు, దేవుని పరిచర్య చేస్తున్నారు. COTR అనేక మందికి లైఫ్నిచ్చింది, మంచి జీవితాన్ని ఇచ్చింది. ఇటువంటి కాలేజీ నిర్మించిన దైవజనుడు టైటస్ గారికి మేము రుణపడి ఉన్నాం. వండర్ఫుల్. అది ప్రేయర్ టవర్ అండి. ప్రేయర్ చేంజెస్ థింగ్స్ అంటారు. నేను ఎక్కువ సమయం అందులోనే సమయం గడిపేవాడిని. ఎక్కువ సమయం నేను ఉండేది ప్రేయర్ టవర్లో. తర్వాత మేము ఉన్న రూమ్ పైన అప్స్టేర్ అనమాట, అక్కడ ఎక్కువ ప్రార్థనలు గడిపేవాళ్ళం. అటు సైడ్ వెళ్తే హాస్పిటల్ అంటే బయటకు వచ్చారు. వండర్ఫుల్. ఇది COTR థియాలజికల్ సెమినరీ. ఇది మెయిన్ గేట్ అండి. ఇక్కడ ఈ గేట్లోనే చాలా హ్యాపీగా ఉంది. చాలా సంవత్సరం తర్వాత చదువుకున్న సెమినర్ని విజిట్ చేయడానికి దేవుడు కృపను చూపించినందుకు చాలా సంతోషం. ఇక్కడ ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు అందరూ మారిపోయినా దేవుని పని మాత్రం జరుగుతుంది. చాలా సంతోషం. దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు ఇక్కడ దర్శించడానికి. వచ్చిన పిల్లలందరూ కూడా చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. మంచిది. అటు సైడ్ పోతే హాస్పిటల్. ఇది మా ప్రిన్సిపల్ నుంచి ఈ 2 ఇల్లే ఉండేది. ఇది మా ప్రిన్సిపాల్ ఇల్లు. తర్వాత ఇదేమో ఇదొక ఇల్లు. ఇటు పోతే భీములిపట్నం సముద్ర తీరం. వండర్ఫుల్. ఇలాంటి ప్లేస్ని చూడటానికి దేవుడు సహాయం చేసినందుకు చాలా హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ COTR. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు విజిట్ చేయడానికి, బ్రదర్ ద్వారా ఇక్కడ రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి ఆయన స్తోత్రాలు. మేమందరం ఒక టీముగా వచ్చాం. అలాగనే ఇంతవరకు ఈ వీడియోను మీరు వాచ్ చేసినందుకు మీకును వందనాలు చెల్లిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించును కాక నన్ను ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.